అందుకే దేవుని సంఘములో మనం ఏమై ఉన్నామో తెలుసా? సత్యము కొరకు స్తంభాలుగా నిలబడాలి. దేవుని సంఘం దేని కొరకు స్తంభం నిలబడాలి తెలుసా? సత్యము కొరకు. 7 దినాలు ఏమైపోయింది తెలుసా? మా సేవకుడు చెప్పిందే సత్యం, మా డైరెక్టర్ గారు చెప్పిందే సత్యం, మా అయ్యగారు చెప్పిందే సత్యం. ఈ అయ్యగారన్నా, ఆ అయ్యగారన్నా, ఈ అయ్యగారన్నా, నువ్వు ఏ అయ్యగారన్నా, ఏ అయ్యగారు అయినప్పటికీ కూడా ఈ వాక్యం చెప్తున్నా. సంగతి తెలుసా? మోసపోతున్నాం చాలా. ఇదేదో ఎవరెవరు చెప్తారో చాలా బాగా చెప్పాడు, అడిసారి కేకలేచాడు అనుకుని నీ జీవితాన్ని ఆత్మీయతను పోగొట్టుకోకు. ఏ సేవకుడు చెప్పినా వాక్యముల నుండి చెబుతారు. వీళ్ళు ఎప్పుడు బయటపడతారు తెలుసా? 3 గంటలు ప్రార్థన చేసుకుంటారు. పాస్టర్ గారండి, నీతో పాటు 3 గంటలు ప్రార్థన చేయాలని ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడయ్యా, రండి పాస్టర్ గారు ప్రార్థన అయిపోయి ఒక చిన్న టీ చుక్కించి పంపించి అతను భోజనం కూడా లేదు. ఎందుకంటే ఏమనుకోకండి, ఈ భోజనం కూడా పెట్టొద్దని ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సేవకుడు 4 రోజులు కంటిన్యూగా ఇంటికి రమ్మను, 3 గంటల ప్రార్థన గడపమను, 2 రోజులేమో టీతో పంపించు, ఆఖరి రోజున కాస్త పప్పుచారు వేసుకొచ్చి ఆగా పచ్చరేసి పంపించే అని దేవుడు నాతో మాట్లాడాడండి. పాస్టర్ గారు అంటే ఒక్కడు కనబడ్డు.